అధికార మండతో వైసీపీ నేతలు గత 5 ఏళ్లలో చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తిరుపతి మాజీ డిప్యూటీ మేయర్ యువనేత భూమన అభినయ్ రెడ్డి మోజుపడి ప్రజల సొమ్ముతో కొన్న 2 అంతస్తుల బస్సు షెడ్కి చేరింది. నగరంలో ఎర్రర్రని నిగనిగలాడే డబుల్ డెక్కర్ తిరుగుతూ ఉంటే ఎక్కడానికి జనం ఎగబడతారని అంచనా వేసిన నేతలు బొక్కబోర్లా పడ్డారు. ప్రజాధనాన్ని వృధా చేసి కోట్లు ఖర్చు పెట్టి కొన్న బస్సు ఇప్పుడు చెత్త కుప్పల వద్ద దర్శనమివ్వడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కలియుగ ప్రత్యక్ష దైవం ఆ శ్రీనివాసుడిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు తిరుమలకు వస్తుంటారు. అలా వచ్చే భక్తులతో ఎగువన ఉన్న తిరుమల మాత్రమే కాకుండా కొండ కింద ఉన్న తిరుపతి కూడా ఎల్లప్పుడూ కిటకిటలాడుతూ ఉంటుంది. అలాంటి ఆధ్యాత్మిక నగరంలో ఒకప్పుడు నడివీధుల్లో అలా కదిలి వస్తుంటే వాహనాలన్నీ తప్పుకునే పరిస్థితి. రోడ్డు మీద రయ్యమని పరుగులు తీస్తుంటే కళ్ళు పెద్దవి చేసి చూసే స్థితి. కాని ఇప్పుడు ఏది నాటి వైభోగం? ఏవి ఆనాటి కళాకాంతులు? ఆర్భాటంగా మొదలై అలంకారప్రాయంగా మారి ఇప్పుడు చెత్త వాహనాల పక్కన గమ్మున నిల్చున్న పరిస్థితి. ఇది తిరుపతిలోని 2 అంతస్తుల బస్సు కథ. శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి అందాలు చూపించడంతో పాటుగా స్థానికులకు ఉపయోగపడాలని గతంలో డబుల్ డెక్కర్ బస్ను తీసుకొచ్చారు. గతేడాది ఆర్భాటంగా ప్రారంభించారు. అయితే ఆర్భాటంగా ప్రారంభమైన డబుల్ డెక్కర్ బస్ అలంకారప్రాయంగా మారింది. ప్రస్తుతం చెత్త వాహనాల పక్కన చేరింది. మాజీ డిప్యూటీ మేయర్ తిరుపతి యువనాయకుడైన భూమన్ అభినయ్ రెడ్డి మోజుపడి ప్రజల సొమ్ముతో కొన్న 2 అంతస్తుల బస్సు షెడ్డుకు చేరింది. దాదాపు 2.5 కోట్ల ప్రజాధనం పోసి తిరుపతి కార్పొరేషన్ కున్న ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్ చెత్త కుప్పల్లో దొరికే పాత బొమ్మలా మారిపోయింది. గతేడాది ఆగస్టు 8న కార్పొరేషన్ సాధారణ నిధులతో డబుల్ డెక్కర్ బస్ను కొనాలని కౌన్సిల్లో ప్రతిపాదించారు. ఆ తరువాత ఆగ మేఘాల మీద బస్సును కొనేశారు. మరి తిప్పేదెలా అని సందేహమొచ్చింది. ఆర్టీసీకి అప్పగించి అద్దె వసూలు చేయాలనుకున్నారు. వారు నిరాకరించడంతో కార్పొరేషన్ బస్సును నడిపి టికెట్లు వసూలు చేయాలని నిర్ణయించుకుంది. ఇరుకు రోడ్ల నగరంలో ఇంతెత్తు బస్సు తిప్పటం కష్టం కావటంతో రాత్రికి రాత్రే 2000కు పైగా చెట్ల కొమ్మలను నరికి నేలకూల్చేశారు. గతేడాది అక్టోబర్ 12న బస్సును రోడ్డుపైకి తీసుకొచ్చారు. ఎక్కడ ఎక్కి దిగినా బస్ ఛార్జీ 50 అని నిర్ణయించారు. ఇబ్బడి ముబ్బడిగా ఆదాయం వస్తుందనుకుని ఆశించిన నేతలకు రోజుకు 10 మంది కూడా ఎక్కకపోవటం విస్మయాన్ని కలిగించింది. దీంతో బస్ను కొంతకాలం ఉచితంగానే తిప్పారు. అయినా జనం ఎందుకో పెద్దగా ఎక్కలేదు. ఇంత చేస్తే బస్సుకు రిజిస్ట్రేషనే లేదు. ఏదైనా తేడా వస్తే తమ నెత్తికొస్తుందని భయపడి రవాణా అధికారులు అభ్యంతర పెట్టడంతో బస్ను బయటకు తీయటం మానేశారు. ప్రస్తుతం కార్పొరేషన్ చెత్త వాహనాలు పార్క్ చేసే వినాయక్ సాగర్ పక్కన ఈ ఎర్ర బస్సు ఈసురోమంటూ నిలబడి ఉంది. సుమారుగా 2.5 కోట్లు ఖర్చు పెట్టి తెచ్చిన బస్సును అలా చెత్త వాహనాల పక్కన పడేయటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంత నిధులు ఖర్చు పెట్టి తీసుకొచ్చిన బస్సును ప్రజల కోసం అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు. టీటీడీతో మాట్లాడి ఈ బస్ను వారికి అప్పగిస్తే తిరుపతి రైల్వే స్టేషన్, బస్టాండ్ నుంచి శ్రీవారి మెట్టు వరకు భక్తులను తరలించేందుకు వీలుగా ఉంటుందని సూచనలిస్తున్నారు. మరి ఈ సలహాలను అధికారులు స్వీకరిస్తారా? ఈ హైటెక్ బస్కు డంపింగ్ యార్డ్ నుంచి విముక్తి లభిస్తుందా చూడాలి మరి. For more videos like this, subscribe Big TV channel.